Hello, welcome back to Sarigga Chudu. I am Uma Shankar. Thank you so much for tuning in because మా ఫస్ట్ ఎపిసోడ్కి సెకండ్ ఎపిసోడ్కి ఆడియన్స్ రేట్ అనేది మరీ ఐస్లా కరిగిపోయింది. సో ఫ్రమ్ 550-600 వ్యూస్ వీ కేమ్ డౌన్ టు 200 వ్యూస్. సో ఐ రిక్వెస్ట్ యూ బికాజ్ యూ కేమ్, మీకు ఇంకా పనిష్మెంట్ తప్పదు బికాజ్ యూ కేమ్ హియర్. ప్లీజ్ లైక్ దిస్ ఎపిసోడ్, షేర్ దిస్ ఎపిసోడ్ విత్ అట్లీస్ట్ వన్ అదర్ హ్యూమన్ బీయింగ్ అండ్ లెట్స్ స్ప్రెడ్ ద వర్డ్. ఇప్పుడు వ్యూస్ పెంచుకోవడం అనేది మా ప్రైమరీ ఇంటెన్షన్ కాకపోయినా దట్ విల్ బి అ గుడ్ gratification for us to go back and do more content. I'm very hyped about this episode because this episode so far had the most candid conversations, most honest things that we spoke. So this episode is actually a first part of a longer episode on travel. So travel is something which is very close to our hearts because we face lot of challenges day in and day out while traveling, and lot of great, funny, weird, exciting experiences also. So this is the first part where we talk about our relationship with something called white cane, and also we shared some, like I said, some candid conversations happened, some koni nijalu bayada paddayi and koni bayalu, confessions, lot of things. So please get into the episode, check it out. And one more thing, ఇప్పటి నుంచి వీఆర్ కమింగ్ ఎవ్రీ వీక్, నాట్ ఆల్టర్నేటివ్ వీక్. సో ఎవ్రీ సండే at 10 AM in the morning, get ready for Sarigga Chudu, and that might be the best way to start your Sunday. Like you never know, కొన్ని పిచ్చి జోకులు, కొన్ని కుళ్ళు జోకులు, and some information, some entertainment, and some honest perspective on a world that you regularly see, but from a different lens. Sarigga Chudu. Hello everyone, welcome to the third episode of Sarigga Chudu. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఇంట్రోలు చాలా ఆక్వర్డ్గా ఉంటాయంటే ఏందో అనుకునేవాడిని కానీ బట్ వెల్కమ్ టు Sarigga Chudu, a new English podcast where we're talking about blind life away from the lens of media, cinema and politics. And this is our third podcast. Third episode. We've done couple of episodes. We request you to go back and check them out. I am Uma Shankar and I have my co-host with me. Hello. Hi. This is Raghu. Hello andarki, ఎట్లున్నారు? How are you, Raghu? How was your time? అంటే ఓకే, ఎండలు బాగా కొడుతున్నాయి. సో ఇప్పుడే హైదరాబాద్లో మరి రచ్చ జరుగుతుంది. ఓకే, రచ్చ అంటే ఎండలతో రచ్చ. I'm also doing good. కొంచెం ఐ హ్యావ్ లైక్ స్లైట్ హెల్త్ ఇష్యూ, కొంచెం ఏదో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏదో అయినట్టుంది. సో ఐ హ్యాడ్ లైక్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో డాక్టర్ నన్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగిండు అనమాట ఈ దీనికోసం వెళ్ళినప్పుడు. నీ యూరిన్ ఏ కలర్ లో వస్తుందని అడిగిండు. ఏ కలర్ లో వస్తుంది బ్రో? లైక్ ఇప్పుడు యూరిన్ లో ఏమేం కలర్లు ఉంటాయో కూడా తెలియదు సార్ నాకు. దెన్ డాక్టర్ వాజ్ very compassionate. He said he only gave options. Is it dark red or light yellow? sir lifeline లేదా? I said okay, cool bro. డార్క్ రెడ్ అనేది మరీ డార్క్ గా ఉంది, అంత సీన్ లేదు మనకి, మోస్ట్లీ ఇట్ ఈస్ లైట్ ఎల్లో అని చెప్పి. అదే అంటే బట్ ఇఫ్ యూఆర్ విజువల్లీ ఇంపైర్డ్ ఆర్ బ్లైండ్ కొంచెం కష్టమే కలర్స్ అవి తెలుసుకోవడం, కొంచెం కష్టమే ఇవాళ మనది. But today we are going to talk about a very interesting thing. We talked about our trip to Goa in the second episode. And being a blind, how do you enjoy nature? What is that exclusive thing that you have with nature? Adanta maatladanamu. It's a good time to talk about how we travel. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీ, అంటే చాలా మందికి ఇట్లా డౌట్లు ఉంటాయి కదా, అసలు కనిపించని వాళ్ళు హౌ డు దే ట్రావెల్, వాళ్ళు ఓన్ గా వెళ్ళగలుగుతారా ఆ ప్లేస్ లో, ఎట్లా బస్సులు ఎక్కుతారు, మీరు రోడ్లు దాటుతారా, మీరు ఏంటిది టిపికల్ గా మీరు చూసే ఉంటారు చేయి పట్టుకొని రోడ్డు దాటించడాలు. అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిపిక్షన్స్ ఆఫ్ అ బ్లైండ్ పర్సన్ ఇన్ తెలుగు సినిమా అట్లీస్ట్ ఇస్ ఒక
నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చేతిలో స్టిక్ ఉంటుందో లేదో తెలియదు, బట్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఒకటి రోడ్ దాటడం కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. పాత సినిమాల్లో అయితే హీరోయిన్లు దాటిచ్చేవారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చూపించడానికి. తర్వాత హీరోలు దాటిస్తున్నారు. దేర్ యూస్ టు బి దిస్ వాసు సినిమాలో ఈ సీన్ ఉంటది కదా, వేర్ హీ హెల్ప్స్ వన్ గై. ఐ మీన్ ఇట్ ఈస్ వెరీ సాడ్ బికాస్ blinds అనేటోళ్ళు they're compartmentalized to a particular this thing. But today we'll burst all of those myths. We'll pop all those bubbles and we'll talk about how we travel, what do we how do we manage and all of that. So Raghu, how do you travel? I mean I can also answer, but I want you to answer. Okay, అంటే ఇప్పుడు దీనికి జనరల్ గా చెప్పాలా ఎట్లా చెప్పాలా అంటే సో బేసిక్లీ I'll set a context for the listeners. సో మేము we use something called white cane. మీరు సినిమాల్లో అక్కడ ఇక్కడ బయట కూడా చూసే ఉంటారు. సో ఒక ఫోల్డబుల్ కేన్ ఉంటది, బట్ వైట్ కేన్ అనేది ఏంటంటే ఆబ్వియస్లీ వైట్ కలర్ లో ఉంటది, విచ్ కెన్ బి ఫోల్డెడ్. ఒక 3-4 parts గా తీసేసి యూ కెన్ ఫోల్డ్ ఇట్. వీల్ ట్రై టు పుట్ ద విజువల్స్ ఇన్ ద వీడియో. You can check out all those things on our Instagram also at the Beyond Forum. Do check that out. So there will be a strip of red plaster on the last fold, like stick ki kinda bottom lo oka red strip untadi, which is to indicate manoni kanmeedu pattukunnodiki koncham when you're on your bike or your car కొంచెం మైండ్ దట్ దిస్ పర్సన్ ఇస్. అది ఇండికేటర్ కదా, ఇట్లా రెడ్ కలర్. యా ఇట్స్ అన్ ఇండికేటర్. దానికోసం నేను చిన్నప్పుడు గొడవ కూడా పెట్టుకున్నాను. దేనికి? ఇట్స్ ఇంట్రెస్టింగ్. వైట్ కేన్ ఇచ్చారు అప్పుడు నేను స్కూల్లో చదువుతున్నప్పుడు. దే యూస్ టు ప్రొవైడ్ us this వైట్ కేన్స్. సో ఇచ్చినప్పుడు నాకు కూడా ఒక స్టిక్ ఈ కేన్ ఇస్తే ఐ వాజ్ వెరీ అప్సెట్ బికాస్ మా సీనియర్స్ అందరికి కూడా దే గాట్ ద స్టిక్ వేర్ దే హ్యావ్ దిస్ ఎంటైర్ స్ట్రిప్ ఆఫ్ రెడ్ కలర్. నాకు మాత్రం ఒక చిన్న ప్లాస్టర్ వేసింది ఒక స్టిక్ ఇచ్చారు. సో నా బాధ అంతా ఇప్పుడు I do not know what is white cane at that time. Like దాని ఇంపార్టెన్స్ ఏంది, how to use it. అప్పుడు ఫస్ట్ టైం అసలు వైట్ కేన్ అప్పుడు నేను కూడా చూడడం. దెన్ ది ఎంటైర్ ఐడియా దట్ వాస్ రన్నింగ్ ఇన్ మై మైండ్ వాజ్ లైక్ మనకి రెడ్ కలర్ ఉంటేనే దిస్ ఇస్ వాట్ అ పర్ఫెక్ట్ స్టిక్, ఓ కేన్, లేకపోతే ఇట్ ఇస్ నథింగ్ అని అనుకున్నామని. సో అట్లా రెడ్ దాంతో గొడవపడి అన్నట్టు దే ఆర్ వెరీ ఆక్వర్డ్. లైక్ అప్పుడు స్టిక్ వాడాలంటే అదొక నాకు ఒక స్టిగ్మా లాగా ఉంటుండే. అసలు ఏంటి మనం ఏంటి స్టిక్ అంటే అదొక సరదా, అంటే కనబడదు అనేది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టమైంది నాకు అప్పుడు. అట్లా అంటే ఇట్లా కొంచెం నామోషిగా ఉంటది కదా, చాలా నామోషి. అసలు కట్టుబట్టుకుని నడవడం ఏంది, అసలు దీనికి ముందు కొట్టడం ఏంది, ఏమనుకుంటారు అసలు. అందరేమో మామూలుగా నడుస్తున్నారు, మనం ఈ స్టిక్ వాడుకుంటుంటే అంతేదో ముసలిని చూసినట్టు చూస్తారేమో మరి అనుకుంటుండే. ఇంకా కాకపోతే దాంతో చాలా ప్రాబ్లమ్స్. అంటే వాడకపోతే ఎక్కడో దేని మీద దగ్గర కాలేయడము, జారిపడము, ఏం తెలియదు కదా ముందర, ఎట్లా కనబడడం కనబడదు. స్టిక్ వాడడం నామూషి. అప్పుడు ఏంటంటే అది ఉంటుండే అట్లుండి. ఇక అది నేను రియలైజ్ అయిన టైంకి నేను వాడడం నేర్చుకున్నప్పుడు దెన్ ఐ రియలైజ్ ఐ లాస్ట్ మెనీ ఎక్స్పీరియన్సెస్. అసలు ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది, ఎంత కంఫర్ట్ ఉంది అనేది, జస్ట్ టు గెట్ అవుట్ ఆఫ్ దాట్ ఫీలింగ్. ఐ థింక్ ఇంతకుముందు ఒక ఆన్లైన్ సెషన్ కూడా ఏదో చేసినప్పుడు నేను చెప్పినట్టున్నాను. బట్ ఇదేంటంటే ఇట్స్ మై కంపానియన్ నవ్. అది పట్టుకున్నప్పుడు ఐ కెన్ హ్యాపీలీ నవ్ థింక్ దట్ ఓకే ఇంక ఏమున్నా పర్లేదు, ఐల్ గో వాక్ ఫ్రీ విత్ ఫ్రీడమ్. అది మనకు చూస్తుంది అని ఒక. అంటే వైట్ కేన్ ఇస్ ఐ థింక్ ఇట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఈ కేన్ తో బేసిక్ గా ఈ కేన్ ఉంటే ఏంటిది అంటే, సో దేర్ ఇస్ అ టెక్నిక్ ఫర్ ద లిసనర్స్. సో వాట్ వీ డూ ఇస్ మా చేతిలో వైట్ క్యాన్ ఉంటుంది, ఒక 4 feet అట్లా హైట్ ఉంటుంది యావరేజ్ గా. బేసిక్ గా స్టిక్ స్ట్రైట్ గా పెడితే మన అబ్డమెన్ చెస్ట్ వరకు రావాలి. దట్ ఈస్ అన్ ఐడియల్ హైట్, వైట్ క్యాన్ హైట్. సో వాట్ వీ డూ ఇస్ when we put our right leg we hit on the left side stick తో, so that నీ ముందు నువ్వు నెక్స్ట్ వేసే అడుగు you're basically ensuring that there is nothing between you and your next
స్టెప్. సో నెక్స్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ ఉండొచ్చు. మన హైదరాబాద్లో అయితే, హైదరాబాద్లో ఏమున్నది, ఏ బాద్లో అయినా సరే పాట్ హోల్స్ ఉండొచ్చు. దేర్ క్యాన్ బి డ్రైనేజ్లు ఉండొచ్చు. ఎవడో తినబడేసిన అట్టిపండు తొక్కుండా ఉండొచ్చు. అప్పుడే ఫ్రెష్ గా పేడ కూడా ఉండొచ్చు, ఎవరికి తెలుసు. సో మా క్యాంపస్ లో అయితే డాగ్స్ ఉండొచ్చు, కుక్కలు ఉండొచ్చు. దేర్ కెన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, ఎస్పెషల్లీ ఆన్ ఇండియన్ రోడ్స్. దేర్ కెన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. సో నేను ఫస్ట్ ఎటువైపు అడుగేయాలనుకుంటున్నాను, ఆ లెఫ్ట్ లెగ్ వేసే ముందు నేను అక్కడ ఒక స్టిక్ తో కొట్టి దెన్ ఐ పుట్ మై లెఫ్ట్ లెగ్. సో సైమల్టేనియస్ గా నేను లెఫ్ట్ లెగ్ వేసినప్పుడే నేను రైట్ సైడ్ కొడతా. అండ్ బికాస్ నెక్స్ట్ స్టెప్ నేను నా రైట్ కాల్ తెలిసిపోతుంది. So it is one step ahead us కదా. It should be one step ahead us. So and also ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది వింటూ ఫస్ట్ మీ మైండ్ లో ఏమొస్తుంది అంటే అబ్బా చాలా గ్రేట్ కదా అని. బట్ ఇనీషియల్ డేస్, అట్లీస్ట్ నాకైతే, రఘు యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, బట్ ఇనీషియల్ డేస్ లో నాకు కూడా టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు సింక్రనైజ్ ఫర్ మై స్టెప్స్ అండ్ కేన్ ట్యాపింగ్ అనేది. రైట్ లెఫ్ట్ కొట్టినావా? చాలా అయినాయి అట్లా. ఇట్లా చేస్తారు, రైట్ సైడ్ అడిగేసి లెఫ్ట్ సైడ్ ఎట్లా స్టిక్ కొడతారు అని చెప్పి నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండేది. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ దట్ గ్రేట్ ఓల్డ్ మ్యాన్ మిస్టర్ భాషా సార్. మా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో హీ యూస్ టు బి, ఐ థింక్ హీ స్టిల్ మొబిలిటీ ట్రైనర్. అండ్ భాషా సార్ చాలా పేషెంట్ గా నాతో, హీ ట్రావెల్డ్ విత్ మీ ఫర్ 3 days. ట్రావెల్డ్ యాజ్ ఇన్ లైక్ హీస్ బీన్ విత్ మీ ఫర్ 3 days. అక్కడే ఉంటుండేనా ఇట్లాంటి సెషన్స్? అంటే ఇట్ యూస్ టు బి లైక్ 4-5 hour ట్రైనింగ్ ఎవ్రీ డే. యూస్ టు టేక్ మీ ఆన్ టు ద రోడ్ అండ్ జస్ట్ వదిలేసి రోడ్ ఇట్లా చాలా నాడు చెప్పి రోడ్ మీద కూడా ఇస్తుండే. ఎల్వి ప్రసాద్ బయట మన లోపలికి వెళ్లే ముందు పివిఆర్ ముందు కేఎఫ్సి ఉంటది కదా అక్కడ. సో ఆ రోడ్ మీద, ప్లస్ ఇట్ ఈస్ లైక్ అంత పెద్ద రోడ్ కూడా ఏం కాదు, రోడ్ క్రాస్ చేయడం ఇవన్నీ కూడా అక్కడ ప్రాక్టీస్ అవుతుండే నాకు. సో ఐ వాంట్ థ్యాంక్ హిమ్. సో అంత ఈజీ ఏం కాదు ఆబ్వియస్లీ, బట్ ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఈవెన్చువల్లీ విల్ ఇన్కల్కేట్ దట్. ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ అ సిటీ లైక్ హైదరాబాద్ ఇస్ క్రాసింగ్ ద రోడ్. ఎస్పెషల్లీ ఇప్పుడు నువ్వు ఒక లింగంపల్లి సర్కిల్ లేకపోతే ఒక దిల్సుఖ్ నగర్ సర్కిల్ లో రోడ్ దాటాలంటే నీకు లైఫ్ మొత్తం అక్కడే సర్కిల్ దగ్గర ఎండ్ అయిపోతుంది. ఐ మీన్ బ్రో నీ స్టిక్ టిప్ పట్టుకొని నేను నడిపించేవాళ్ళు. యా. సో రఘు, ఇట్స్ మంచిగా గుర్తు చేసినావు. వాట్ ఆర్ యువర్ రోడ్ క్రాసింగ్ ఎక్స్పీరియన్సెస్ మ్యాన్ వైల్ ట్రావెలింగ్? సో బాగుంది, నాకు చాలా జనరల్ ఉన్నాయి, బట్ ఐ వాంటెడ్ యువర్ ఎక్స్పీరియన్స్ టు బి. బట్ నేను అంతకుముందు అంటే ఫస్ట్ అసలు ఈ రోడ్డు దాటాలంటే అది చాలా ఇబ్బంది అసలు. ఎందుకంటే అసలు సిగ్నల్ ఎక్కడుందో కూడా లిటరల్లీ ఐ కెనాట్ ఐడెంటిఫై. అది దానికి ఏమన్నా టిప్స్ ఉన్నాయా లేదో నాకు తెలియదు, హౌ డూ యూ ఐడెంటిఫై సిగ్నల్స్ అని. కానీ బట్ ఫస్ట్ వస్తుందా? ఓకే, నాకు ఓన్లీ గచ్చిబౌలి ఒకటే తెలుసు. ఇక్కడ వాహనాలు అనుకుంటే ఏదో చెప్తా ఉంటారు కదా హైదరాబాద్ పోలీస్, కొన్ని సిగ్నల్స్ లో అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఐడెంటిఫై. అంటే ఉంటారేమో కొంచెం నీట్ గా ఐడెంటిఫై చేయగలిగిన, బట్ అది తెలియదు. ఏదో అబ్రాడ్ ఎక్స్పీరియన్సెస్ విని జీబ్రా క్రాసింగ్ దగ్గర ఆగుతారు, మనం వెళ్ళి దాటేయచ్చు అని. వెళ్ళి నువ్వు బటన్ నొక్కితే బండ్లన్నీ అయిపోతాయంట భయ్యా. అదేదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. మన వాళ్ళు బటన్ నొక్కితే నొక్కినోడి మీద తీసుకొస్తారు. కాదు, మనకి అట్లా చెప్తా ఉంటారు కదా, వరద వల్ల ఇంత ట్రాఫిక్ డిలే అయిందని. ఈ బ్లైండ్స్ వల్ల హైదరాబాద్ ట్రాఫిక్ డిలే అయింది అంటారు. నిజమే, మన వాళ్ళు బటన్ నొక్కితే పని చేస్తుందో లేదో అని ఒకసారి కుతూహలంతోనైనా ఒకసారి నొక్కి. సో అట్లా ఇప్పుడు అది ఐడెంటిఫై చేయడం ఒకటి పెద్ద ప్రాబ్లం. అండ్ ఎప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. నాకేంటంటే నాకున్న సైట్కి నాకు కనీసం ఒక 50 meters వరకు ఏం రాకపోయి ఉంటే నేను దాటగడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. వాట్ ఈస్ యువర్ సైట్? సో పర్సెంటేజ్ 95 అనొచ్చు. కానీ బట్ నాకేంటంటే చాలా దగ్గరికి వస్తే కానీ అవి ఏంటో ఐడెంటిఫై చేయలేను. ఐ థింక్ 10-15 meters 10 meters దగ్గరికి వస్తే కానీ ఇక్కడ నా ముందు ఏదైనా ఉందని ఐ కెనాట్ ఐడెంటిఫై. సో బట్ నీకు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇవి దాటినప్పుడు నీకు ఏం సౌండ్ రావట్లేదు అనుకో, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఓకే ఇప్పుడు ఏం వస్తలేదు, నౌ లెట్స్ క్రాస్ అనుకుంటాం. బట్ సడన్ గా ఏదో ఒకటి వెంటనే ఒక హారన్ ఏదో ఒకటి వినపడుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. సో ఇదొక ఫస్ట్ పెద్ద ఇబ్బంది. తర్వాత ఇంకా నాకు నిజంగానే లిటరల్గా భయం అవుతుంది ఈ రోడ్స్ ఇవన్నీ దాటాలంటే. ఖచ్చితంగా ఎవరినో ఒకరిని అడుగుతా ఖచ్చితంగా అక్కడ. సో ఎవరినో ఒకరిని అడిగి వాళ్ళని దాటిస్తూ ఉంటారు. ఇప్పటివరకు
వాళ్ళ ఎప్పుడు దాటించలేదు. బట్ ఐ వాంట్ నో యువర్ ఎక్స్పీరియన్స్, అసలు ఎలా సో ఉండింది? నువ్వు ఇప్పటివరకు ఎప్పుడు వేరే వాళ్ళు దాటించలేదా? నువ్వే దాటేసినావా రోడ్లన్నీ? లేదు, అసలు నేను బేసిక్గా చాలా తక్కువ రోడ్లు దాటింది. ఎప్పుడైనా ఉన్నప్పుడు ఎవరో ఒకరు నాతో ఉన్నారు, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు. లేదురా, సో బేసిక్గా ఐ స్టార్టెడ్ యూజింగ్ వైట్ కేన్ ఓన్లీ ఆఫ్టర్ మై స్కూలింగ్. ఓకే. సో 8th క్లాస్ వరకు నేను, బికాజ్ ఐ వాజ్ ఇన్ అ స్మాల్ టౌన్, అప్పుడు అసలు ఇట్లాంటివి ఉంటాయని కూడా తెలియదు. మా ఊరు మొత్తానికి నేను ఒక్కడనేమో. లేదు, దేర్ ఇస్ టు బి అన్ అదర్ పర్సన్, బట్ ఆమెను కూడా దేర్ ఇస్ టు బి అన్ అదర్ లేడీ. ఆ అక్కను కూడా ఏంటంటే ఎప్పుడు ఎవరో ఒకరు తీసుకోబోతుండే. సో ద కాన్సెప్ట్ ఆఫ్ వైట్ కేన్ అనేది మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మనకి ఇంకా సిగ్గు పైగా. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ వెన్ ఐ ఎమ్ అవుట్ ఆఫ్ మై స్కూలింగ్ అయిపోయినాక, బికాజ్ ఐ థాట్ ఇంక ఇంటరు మనం షుడ్ స్టార్ట్ బీయింగ్ ఆన్ అవర్ ఓన్ అని చెప్పి. సో ఐ లెర్న్, ఐ టుక్ దిస్ మొబిలిటీ ట్రైనింగ్ అండ్ ఐ స్టార్టెడ్ యూజింగ్ కేన్. ఎంతైనా కానీ, సో బేసిక్గా మా ఇంటి నుంచి నిజాంపేటలో ఉంటుండే మేము. మా ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళాలంటే మధ్యలో నిజాంపేట సిగ్నల్ దాటి రోడ్ సైడ్ అవతల పోవాలన్నమాట. నిజాంపేట సిగ్నల్ అంటే ఇప్పుడు ఇంత గజిబిజి గందరగోళం అయిపోయింది, కానీ అప్పుడు ఇట్ యూస్ టు బి అ లాట్ మోర్ సింప్లర్. కొంచెం మెట్రో అది లేకముందు. ఈవెన్ వెన్ ఇట్ వాస్ వెరీ లైక్ వెన్ ఇట్ వాస్ నాట్ సో కాంప్లికేటెడ్, ఇట్ యూస్ టు బి వెరీ టఫ్ రోడ్ క్రాస్ చేయడం అనేది. మేజర్లీ ఫర్ వన్ థింగ్, భయం. ఓవర్కమింగ్ దట్ ఫియర్ ఇస్ ద బిగ్ డీల్. ఫియర్ ఆఫ్ అంటే ఇంకా ప్లెయిన్లీ సింప్లీ పుట్ ఫియర్ ఆఫ్ డయింగ్. ఏదైనా వచ్చి బండి వచ్చి గుద్దితే మనం బతికేంది భయ్యా అని చెప్పి. సో అంటే నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే హీ వాజ్ టెల్లింగ్ దట్ వాళ్ళ బ్లైండ్ గ్యాంగ్ లో ఒకడు ఉంటాడంట భయ్, వైజాగ్ పోరాడు. వాడు మెల్లో విజిల్ వేసుకుంటాడంట, మామూలు ఈ కనెక్టర్ విజిల్ ఉంటది, అలా ఆ విజిల్ ఏమని ఊదుకుంటే స్టిక్ ముందు పెట్టి ఉరుకుతాడంటారా వాడు రోడ్ దాటాలంటే. ఐ మీన్ యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్, I don't know if that this is actually real or not, but you actually need that kind of insanity to cross the road if you are blind. అసలు నిజంగా అది ఆలోచించడానికే nobody gives a like nobody gives a even if you have a white can in your hand, nobody gives a సో అప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుండే. సో ఎవ్రీడే ఐ యూస్ టు వెయిట్ దేర్, అండ్ నాకు ఎవరైనా వాయిస్ వినిపిస్తే కొంచెం అటు సైడ్ వెళ్ళి భయ్యా రోడ్ క్రాస్ చేయించారా ప్లీజ్ అని చెప్పి అడుగుతుండే. హెల్ప్ అడగడంలో నాకు ఎప్పుడు కొంచెం అదేం లేకుండే ఎప్పుడు కూడా. సో నాకు అసలు ఉంటుండే, అసలు ఐ హ్యావ్ దట్ ఇన్ మైండ్. సో కానీ వియర్డ్ ఎక్స్పీరియన్స్ ఉండేరా నాకు రోడ్ క్రాస్ చేసినప్పుడు. మచ్చుకు రెండు పడి. ఓకే, సో వన్ నాకు అప్పట్లో ఐ యూస్ టు వేర్ లాంగ్ స్లీవ్ షర్ట్స్ అండ్ ఐ యూస్ టు ఫోల్డ్ దెమ్ టిల్ మై ఎల్బో. సో ఐ వాజ్ వెయిటింగ్, నాకు ఎవరు కొంత ఇన్పిస్తలేదు. మంచి సాటర్డే ఈవినింగ్ అట్లా ఎవరు లేడాడా. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్, బండ్లు రైమ్ అని పోతున్నాయి, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఐ వాజ్ కాంటెంప్లేటింగ్ షుడ్ ఐ గో అహెడ్, ముందుకెళ్తే ఎవడన్నా వస్తాడులే అని చెప్పి. దెన్ ఆల్ ఆఫ్ అ సడన్ సమ్వన్ కేమ్. ఆ పర్టికులర్ పాయింట్ వరకు నాకు ఆ మనిషి ఆడ మనిషా మగ మనిషా ఏం మనిషో తెలీదు. సో దే స్టార్టెడ్ రోలింగ్ మై స్లీవ్స్ డౌన్. నా షర్ట్ స్లీవ్ ఇట్లా కింద తీసేస్తున్నారు అనమాట. అసలు ఐ వాజ్ ఆల్సో ఫ్లాబర్గాస్టెడ్. ఓకే, ప్రాపర్ పిచ్చెక్కిపోయింది నాకు, ఏం చేస్తున్నారు అని. దెన్ ఐ రియలైజ్డ్ షీస్ అ లేడీ, షీ సెడ్ కమ్. అండ్ దెన్ నా స్లీవ్ కిందకి దింపేసి నా షర్ట్ మీద నుంచి నా చేయి పట్టుకుందిరా ఆమె. అబ్బా దేవతమ్మా, అదే అంటే నాకు చాలా అంటే ఐ ఫెల్ట్ లైక్ ఐ వాస్ థ్రోన్ అండర్ అ బస్. ఓకే, అంటే అందులో వేర్ ఇస్ ద నీడ్ టు, అంటే ఎందుకు ఇప్పుడు ఆమె నా వల్ల ఆమెకేం అవ్వకూడదు అనుకుందా, ఆమె వల్ల నాకేం అవ్వకూడదు అనుకుందా నాకు తెలీదు. ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ హర్ ఇంటెన్షన్స్. సో ఐ ఇమీడియట్లీ రిఫ్యూజ్. నా చెయ్యి వెనక్కి లాగేసుకున్నాను. ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు కమ్. షీ సెడ్ వై. ఐ సెడ్ మీరు ఇట్లా ఐ మీన్ నాకు మంచిగా అనిపించట్లేదు. ఐ కెన్ క్రాస్, ఐ కెన్ మేనేజ్ ఇస్ వాట్ ఐ సెడ్. ఎందుకంటే నేను ఏం మాట్లాడలేకపోయినా, ఐ హ్యాడ్ నో వర్డ్స్. సో ఐ సెడ్ ఐ కెన్ క్రాస్, ఐ కెన్ మేనేజ్. షీ లెఫ్ట్, said and she left. Okay. So
ఇట్లాంటివి చాలా అవుతాయి. పీపుల్ కమ్ అండ్ వాట్ దే డూ ఇస్, నువ్వు వైట్ క్యాన్ పట్టుకుంటావు కదా, వైట్ క్యాన్ అదర్ ఎండ్ పట్టుకొని గుంజుతాడు వాడు నేను, రా అన్న ఒక్క నిమిషం ఆగన్నా, ఏం చేస్తున్నావు, నేను బర్రెనా గొర్రెనా, కట్టె పట్టుకుని గుంజుతున్నావు ఏంటన్నా, నన్ను చెయ్యి పట్టుకొని తీసుకుపో అన్నా, లేదు రా 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 వెళ్ళిపోతుంది అంతే. నీకు అక్కడ అదొకటి కదా, సిగ్నల్ మళ్ళీ పడిపోతుంది, స్క్రీన్ పడిపోతుంది, రా రా మనం ఏం చెప్పినా వినడు. అండ్ దేర్ వాస్ వన్ టైమ్ వేర్ ఐ కుడెంట్ రిఫ్యూజ్, ఐ కుడెంట్ సే ఎనీథింగ్, సిగ్నల్ పడిపోతుంది రా 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 అని. నాకు చాలా హ్యూమిలియేషన్ అనిపించింది రా. మొత్తం రోడ్ క్రాస్ చేసింది ఇటు సైడ్ నుంచి అటు సైడ్, నిజాంపేట రోడ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి మాక్సిమం అయితే ఒక 40 సెకండ్లు 50 సెకండ్లు పట్టుంటది, 1 మినిట్ పట్టుంటది. నాకు అది ఒక 15 గంటల టైంలా అనిపించిందిరా. అంటే నాకు సో మెనీ థింగ్స్ రన్ ఇన్ యువర్ మైండ్. అంటే నువ్వు ఇన్ జనరల్ నీకు ఎప్పుడు మనకి అట్లీస్ట్ నాకైతే నా డిసెబిలిటీ గుర్తురాదు. లైఫ్ ఇస్ యాజ్ నార్మల్ యాజ్ ఇట్ క్యాన్ బి, రైట్? యూ నెవర్ థింక్ అబౌట్ యువర్ డిసెబిలిటీ సిట్టింగ్. పీపుల్ జనాలు అట్లా అనుకుంటారు, మీకు ఎప్పుడు ఇట్లా అనిపిదా, మీరు లోకాన్ని చూడనందుకు మీకు బాధ ఇదా అని చెప్పి. దేర్ విల్ బి టైమ్స్ లైక్ దిస్ వెన్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్ టు ద కోర్ అండ్ యూ ఫీల్ షిట్, ఇప్పుడు నేను నాకు కనిపినందుకే కదరా నాకు ఇది జరిగింది, లేకపోతే జరగకపోతుండే కదా. అంటే అంటే ఎందుకు అట్లా చేయాలంటే అసలు ఐ థింక్ ప్రాబబ్లీ ఇప్పుడు నీ చేయి పట్టుకుంటే ప్రాబ్లమ్ చేయి పట్టుకోవచ్చా లేదా అన్న హెజిటేషన్ కూడా అవ్వచ్చు. ప్రతిసారి ఇల్ ఇంటెన్షన్స్ తోనే చేయరు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈవెన్ దట్ ఉమెన్ హ్యాడ్ అ రాంగ్ ఇంటెన్షన్, ఐ డోంట్ నో, షీ మైట్ నాట్, బట్ ద థింగ్ ఇస్ ఆ టైంలో జనాలు ఉన్నారు రోడ్డు మీద అది ఇది అన్న ఫీలింగ్, హ్యూమిలియేషన్ అనేది ఇవన్నీ ఆలోచించదు. దట్ ఫీలింగ్ ఇస్ that will hit you very hard, doesn't give a about all of this. అదేదో గొప్ప జాయింట్ చేసినట్టు స్టిక్ ఈ ఎండ్లో నువ్వు ఆ ఎండ్లో నేను, ఒక ఎండ్లో నువ్వు పట్టుకు ఇంకో ఎండ్లో నేను పట్టుకుంటాను నీ అమ్మ. అండ్ యా అదే, బట్ దేర్ విల్ బి పీపుల్ హూ ఆర్ వెరీ సెన్సిటివ్, యాజ్ ఇన్ దే విల్ కమ్ టు యూ, దే విల్ ఆస్క్ విల్ యూ, నువ్వు నా చేయి పట్టుకుంటావా, నన్ను నేను పట్టుకోమంటావా, ఎల్బో పట్టుకుంటావా, భుజం మీద చేయి తమ్ముడు అన్నాడు ఒకడు. నాకైతే బా భయ్యా క్రేజీ. అంటే ఇప్పుడు నాకు అట్లా అనిపించింది, అందరి బ్లైండ్స్కి అట్లా అనిపించాలని లేదు, బట్ యా బికాస్ యూఆర్ జర్నలింగ్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఐ జస్ట్ వాంటెడ్ టు సే, అంటే ఇప్పుడు నువ్వు అంటే నాకు అది కనెక్ట్ అవుతుంది. నాకు ఎప్పుడు కూడా ఒక ఆక్వర్డ్ మూమెంట్, అంటే చేయి పట్టుకుంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారో లేకపోతే ఏంటో అదర్ జెండర్ చాలా ఇబ్బంది, ఇంకొంచెం ఇబ్బంది కొంచెం డబుల్ ఫోల్డ్ అవుతుంది అనమాట. అదే అసలు మనకేమున్నా వాళ్ళు ఏమనుకుంటున్నారో మైండ్ లో అనేది. బట్ దిస్ హ్యాపెండ్ ఇన్ బెంగళూరు. ఐ ప్లేబ్యాక్ థియేటర్ వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు రాధికాని కలిసినప్పుడు, సో షీ జస్ట్ సెడ్ లైక్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్, దెన్ దట్ ఈస్ లైక్ ఓకే. అంటే నాకు ఎంత అనిపించింది చాలా అసలు, అంటే ఓ ఓకే ఇట్లా మనం చేయవచ్చా, అంటే దిస్ ఇస్ ఆల్సో రైటా అనేది. బట్ యా అప్పుడు అవన్నీ లింక్ చేసి చూసినప్పుడు నిజంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కూడా ఓకే ఇప్పుడు నేను ఏం చెప్పాలి, షుడే మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నేను క్యాంపస్లో ఉన్నప్పుడు కూడా వి జస్ట్ వాక్ అరౌండ్ ద రోడ్స్. వాళ్ళని ఇప్పుడు నేను అంటే ఇప్పుడు భుజం మీద చేయాలా, లేకపోతే ఫ్రెండ్స్ మామూలుగా బాయ్స్ అయినా కూడా వాళ్ళు భుజం మీద చేస్తే ఏమన్నా వాళ్ళకి ఏదైనా బరువుగా అనుకుంటారా లేకపోతే ఇబ్బంది అనుకుంటారా అది తెలియదు. ఉందా లేదా కొన్నిసార్లు చనువు ఉన్నా కూడా అంటే ఇస్ దిస్ రైట్ నాకు తెలియదు, అందరూ నిజంగా చేసుకొని నడుస్తారా? అదేరా మనకు తెలియదు కదా, ఎందుకంటే మనకి విజువల్ ఇన్పుట్ లేదు కదా, దోస్తులు నడుస్తారో తెలియదు కాబట్టి చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్ అది. బట్ ఐ థింక్ ఇట్ బేసిక్లీ టేక్ సమ్ టైమ్ ఫర్ బోత్ ద పార్టీస్, మనకు గానీ సైడెడ్ ఫ్రెండ్స్ గానీ అలవాటు అవడానికి ఇది అవడానికి. అరే నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటేరా, ఈ క్యాబ్లలో పోతుంటాం కదా, వాడు ఒక్కొక్కసారి క్యాబ్ భయ్య ఏం చేస్తాడంటే అన్న పెట్రోల్ కొట్టించుకుందాం అంటాడు. ఓకే షూర్ ఆడు పోతాం అన్న జర దిగ అంటాడు. దిగినంత వరకు బాగానే ఉన్నతాం మీ తర్వాత ముందుకు వెళ్తాడు కదా కొంచెం కొట్టించుకొని పెట్రోల్ కొట్టించుకొని. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు ఆపుతారు రాడ బండి, ఓకే నాకు కనిపించదు ఆపినట్టు. సో కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు వచ్చి వెనక్కి వచ్చి చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా పాపం, వీళ్ళని ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని ఎట్లా తీసుకెళ్ళాలి అనే దాని మీద. మనకు కూడా ఏంటంటే బికాజ్ మనకి ఆ ఇన్పుట్ లేదు, మనం ఎప్పుడు చూడలేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఇద్దరు ఫ్రెండ్స్ చేతులు పట్టుకొని భుజాల మీద చేతులు వేసుకొని నడుస్తారా అనిపిస్తుంది కదా, పక్క పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతారేమో అని. సో ఐ థింక్
even for the listeners, I think a good place to start with is elbow. యూ హోల్డ్ మై ఎల్బో అని చెప్పండి మీకు ఎవరైనా బ్లైండ్స్ కనిపిస్తే. ఓ ఈవెన్చువల్లీ మీ ఇద్దరు ఇఫ్ యువర్ క్లాస్మేట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్స్, ఈవెన్చువల్లీ యుల్ బిల్డ్ దట్ ర్యాపో. బట్ ఐ థింక్ అ గుడ్ ప్లేస్ టు స్టార్ట్ విత్ ఈస్ గివింగ్ దెమ్ యువర్ ఎల్బో. హియర్ ఇస్ మై ఎల్బో, హోల్డ్ ఇట్ అని చెప్పి. సో జస్ట్ ఐ మెస్డ్ ఇట్ అప్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్. లైక్ నేను మా ఫ్రెండ్స్తో చెప్తుండే, అంటే ఇట్లా జస్ట్ నార్మల్ ఏదో పెద్ద కేర్గా పట్టుకున్నట్టు కొందరు ఉంటే చాలా టిపికల్గా స్ట్రాంగ్గా పట్టుకుంటారు చూసారు. దే క్యాచ్ యూ, లైక్ ఎట్లా హోల్డ్ చేస్తారంటే గట్టిగా పట్టేసుకుంటారు ఇట్లా. అంటే భయము వాళ్ళకి క్రాస్ చేయడానికి, ఎక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నా లేకపోతే వాళ్ళకు భయం ఉంటుంది, మన ఇంట్లో తీసుకెళ్తాం అనేది వాళ్ళకి ఒక అది ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ టు జస్ట్ ఎక్స్ప్లెయిన్ పీపుల్ ఇట్లుంటుంది, యూ కెన్ జస్ట్ ఫ్రీగా హోల్డ్ చేయొచ్చు, ఏం పర్లేదు. ఆ ట్రస్ట్ అనేది డెవలప్ అవుతా ఉంటుంది కదా పోతుంటే. బట్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం అది ఎట్లా అయిపోయిందంటే కొన్నిసార్లు దే జస్ట్ స్టాప్ హోల్డింగ్. వాళ్ళు ఏమనుకుంటారంటే దిస్ ఇస్ నార్మల్, ఎందుకంటే పట్టుకుంటే ఏమనుకుంటాడో అని మేబీ అట్లా కొన్నిసార్లు టూ మెనీ ఐటరేషన్స్ చేసేస్తాం. అదే నా సైడ్ నుంచి ఇట్లా చేయకు అట్లా చేయకు, ఇట్లుండకు అట్లుండకు అని. దెన్ అప్పుడు వాళ్ళు పాపం చాలా కూడా ఫీల్ అయిపోయి పట్టుకోరు. దెన్ దట్ అప్పుడు మనకు కూడా ప్రాబ్లమే అది కొన్నిసార్లు. సో అదే అంటే టూ మచ్ ఆఫ్ దట్ థింగ్ అండ్ లెస్ థింగ్ కూడా ప్రాబ్లమే అని. Yo, towards the end కొంచెం డార్క్ అయిపోయిందా? I know, but we wanted to put that out of the way. We wanted to talk about it. We just wanted to call a spade. So I hope you had fun. I don't know, but I hope you had something to take away from the episode. Like I said, the episodes are now weekly, so every Sunday 10 a.m. get ready for Sarigga Chudu. And if you'd like to contribute, do something for the podcast from the edit perspective, from the social media perspective, please, there's my mail ID. Our mail ID is in the description box. Please go check them out, send us a mail. And if you wish to buy us a coffee, samosa or a condom, our UPI ID is also in the description box. Please do that. It will help us in the podcast for the podcast project. ఇంకా చాలు, నాకైతే ఇక్కడ రాత్రి 12:30 అయిపోయింది. బట్ ఐఎమ్ జెన్యున్లీ హోపింగ్ మీకు అంత అవ్వలేదని. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్, సేమ్ టాపిక్. ద సెకండ్ పార్ట్ ఈస్ కమింగ్ అవుట్. ఫుల్ ఫన్ ఉంటుంది, ఐ ప్రామిస్. ఇంత డార్క్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇట్ విత్ అట్లీస్ట్ వన్ హ్యూమన్ బీయింగ్, సో దట్ you'll help us in boosting the podcast reach. Yes, bye-bye. See you next week or meet you next week.